అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్న టాపిక్ చాలా ఇంపార్టెంట్. చాలా అంటే చాలా ముఖ్యమైనది. మనం లైవ్ చేసేటప్పుడు మనకి అడుగుతున్న వాళ్ళలో చాలామంది ఈ సమస్యని టచ్ చేస్తున్నారు. మేడం నిద్ర పట్టట్లేదు, నీరసంగా ఉంది, లోలో ఉంటున్నాను, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది, చాలా డిప్రెషన్ అనిపిస్తుంది, నీరసంగా అనిపిస్తుంది, ఇలా వస్తూనే ఉన్నాయి. నాకు అనిపించింది ఖచ్చితంగా దీని గురించి మాట్లాడాలి అని. ఈ ప్రజెంట్ డేస్లో ముఖ్యంగా స్టూడెంట్స్ ఎక్కువ మంది మనతో కనెక్ట్ అవుతున్నారు కదా శ్రీలుతో. సో ఖచ్చితంగా అడ్రస్ చేయాల్సిన ఇష్యూ కాబట్టి మాట్లాడుతున్నాను. డిప్రెషన్ అనేది మనం ఏదో ఒక చిన్న సమస్య అని చెప్పి తీసేయడానికి లేదండి. ఇది తీవ్రమైనటువంటి ఒక మానసిక ఆరోగ్య సమస్య. ముఖ్యంగా ఏంటంటే ఫిజికల్గా ఎక్కువ ఎఫెక్ట్ అయిపోతాం డిప్రెషన్కి లోనైన వాళ్ళు. నిద్ర పట్టదు. సో ఎక్కువగా అతిగా ఆలోచించడం వలన నిద్ర పట్టకపోతే ఒక్కరోజు నిద్ర లేకపోతేనే మనకి ఆ నెక్స్ట్ డే చాలా వీక్గా అనిపిస్తుంది. మరి డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి కంటిన్యూస్గా నిద్ర లేకుండా గడుపుతూ ఉంటారు, పట్టదు వాళ్ళకి నిద్ర. సో దానివల్ల ఏమవుతుందంటే సర్వ సమస్యలు వస్తాయి, నీరసంగా అనిపించేస్తుంది, అలసిపోతుంది మనసు. సో దాంతోపాటు కొంతమంది అతిగా తినేస్తూ ఉంటారు, ఒబెసిటీ ప్రాబ్లం వచ్చేస్తుంది. కొంతమందికి అస్సలు ఆకలి ఉండదు, ఏం తినాలనిపించదు వాళ్ళకి. సో తినాలనిపించకపోవడము సమస్యే, అతిగా తినేయడము సమస్యే. అండ్ ఇంకా వేరే మన మెదడుపై చాలా ప్రభావం చూపిస్తుందండి. చిన్న చిన్న విషయాలను కూడా గుర్తుపెట్టుకోలేరు, నిర్ణయాలు సరిగా తీసుకోలేరు చిన్న చిన్న విషయాలపైన కూడా. అండ్ కాన్సన్ట్రేషన్, ముఖ్యంగా ఏకాగ్రత అనేది వాళ్ళకి ఉండదు. అండ్ సొసైటీ పరంగా తీసుకుంటే ఎవరితో కలవలేరండి. కుటుంబ సభ్యులతో కూడా అప్పటి వరకు ఎంతో ఇష్టమైన వాళ్ళతో కూడా వాళ్ళు గడపలేరు. చాలా ఇష్టం అప్పటి వరకు, అది కూడా చేయలేరు. ఇప్పుడు ఉదాహరణకు కొంతమందికి సినిమాలు అంటే ఇష్టం ఉంటుంది, కానీ డిప్రెషన్కి లోనైతే ఆ సినిమాలను కూడా వాళ్ళు చూడలేరు. సో ఇంకా ఇదే కంటిన్యూ అయితే లాంగ్ రన్లో వాళ్ళకి జీవితం మీద ఇష్టం ఉండదు, ఇంకా కోల్పోతారు, ఆసక్తిని కోల్పోతారు. అసలు ఎందుకు ఈ జీవితం అన్నట్టుగా వాళ్ళు భావిస్తారు. సూసైడల్ టెండెన్సీస్ పెరిగిపోతూ ఉంటాయి. సో ఖచ్చితంగా ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో అది మొగ్గలోనే తుంచాల్సిన అవసరం ఉంది. మీ చుట్టుపక్కల కానీ మీ కుటుంబంలో కానీ ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉన్నట్టుగా మీరు ఐడెంటిఫై చేస్తే మాత్రం మీ వంతు సహాయం మీరు అందించాలి వాళ్ళని అందులోంచి బయటకు తీసుకురావడానికి. ఒక సైకాలజిస్ట్గా ఎక్కువగా నేను ఆలోచించేది, శ్రీలు టీవీ మెయిన్ స్లోగన్ కూడా మీ అందరికీ తెలుసు, చిన్న చిన్న గోల్స్ పెట్టుకోవాలి, స్ట్రాంగ్గా ఉండాలి, సక్సెస్ఫుల్గా మీరు అనుకున్నది సాధించాలి, హ్యాపీగా హెల్తీగా ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి మెయిన్గా కోరుకుంటూ ఉన్నాను. కాబట్టి నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే బయటపడడానికి ప్రయత్నించండి. చిన్న చిన్న లక్ష్యాలను, గోల్స్ని పెట్టుకోండి, నేచర్లో నడవండి, నచ్చిన యాక్టివిటీ చేసుకోండి. మీరు చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోవడం వల్ల ఆ లక్ష్యాలను సాధించినప్పుడు ఖచ్చితంగా ఒక హ్యాపీనెస్ అనేది వస్తుంది కదా, అది మీకు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది అన్నమాట. సో లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చేసుకోవాలి, టైంకి లేవాలి. సో ఈ టైంలో ఇది చెయ్యాలి అనేది, అసలు సమస్య ఎక్కడుంది, ఆ సమస్యకి మూలం ఏంటి అనేది తెలుసుకొని అసలు సమస్య కాదు దీనికి పరిష్కారం కోసం మనం ఆలోచిస్తే అని అనుకుంటే, మీకు జీవితాన్ని ఆస్వాదించడం మొదలు పెడితే ఖచ్చితంగా మీ లైఫ్ని మీరు ఇష్టపడతారండి. సో లైఫ్ని ఇష్టపడేటప్పుడు నచ్చిన పనులు చేసుకుంటూ ఉంటారు, అదొక మోటివేషన్ వస్తుంది అన్నమాట. సో ఇవన్నీ చెయ్యాలి అంటే ఖచ్చితంగా మీ వంతు మీరు ప్రయత్నించాలి. వాకింగ్ చేయండి, పెట్స్తో, మీకు ఒకవేళ పెట్స్ ఇష్టం అయితే పెట్స్తో గడుపుతూ ఉండండి, నచ్చిన వాళ్ళతో గడపండి. ఇలా రెగ్యులర్గా మీరు చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఈ డిప్రెషన్లోంచి బయటపడొచ్చండి. అసలు డిప్రెషన్లోకి వెళ్ళే ముందు మీకు యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్, స్ట్రెస్ ఇలాంటివి స్టార్ట్ అవుతాయి కదా, మొగ్గలోనే తుంచేయాలి. మీకు అతిగా ఆలోచించడం అనేది అస్సలు చేయకూడదు. ఎందుకంటే అతిగా ఆలోచించడం అనేది మీకు మైండ్ ఖాళీగా ఉంటే చేస్తారు. మీ మైండ్కి ఒక లక్ష్యం పెట్టుకున్నారనుకోండి, దాని మీదకే వెళ్ళిపోతుంది. ముఖ్యంగా స్త్రీలతో కనెక్ట్ అయ్యే యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాను, వద్దండి. లైఫ్ మీకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీరు నచ్చినట్టుగా డిజైన్ చేసుకొని దానికోసం ప్రయత్నించి సాధిస్తే. సో కనెక్ట్ అవుతూ ఉండండి శ్రీలుతో, ఎవ్రీడే లైవ్కి వచ్చేసేయండి. అండ్ శ్రీలు వీడియోస్ చూడండి, మీకు ఏమనిపించాయి అనేది కింద కామెంట్స్లో పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో మంచి వీడియోస్ కోసం మన శ్రీలు టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? బాయ్ బాయ్, థ్యాంక్ యూ, నమస్తే అండి.